రామాయణం నిజమేనా? రాముడి ఉనికిని చెప్పే కొన్ని ఆధారాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. రాముడి ఉనికిని చెప్పే మరికొన్ని ఆధారాలు పార్ట్ 3లో తెలుసుకుందాం. హనుమాన్ గడి. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సమీపంలో ఉంది. రామాయణం ప్రకారం సీతమ్మ అపహరణ తరువాత రాముడు సీతమ్మను వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చాడు. ఈ ప్రదేశంలో రాముడు తొలిసారిగా హనుమంతుడిని కలిశాడు. రామాయణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. రాముడు పట్టాభిషేకమైన తర్వాత ఇక్కడ హనుమంతుడు కూర్చొని రాముడి గురించి ఎదురు చూస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రదేశానికి హనుమాన్ గడి అని పేరు వచ్చింది. ఈ ప్రదేశం హనుమంతుడి భక్తిని, ఉనికిని తెలియజేస్తుంది. మలేషియాలో హనుమంతుడి పాదముద్ర. మలేషియాలోని ఈ ఆలయంలో హనుమంతుడి పాదముద్రలు ఉన్నాయి. ఈ ఆధారం హనుమంతుడు భారతదేశంలో మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా వెళ్ళాడని చెబుతున్నాయి. ఆయన శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉందని చెబుతోంది. లేపాక్షి. సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు జటాయువు అనే పక్షి రక్షించడానికి వస్తుంది. రావణుడితో జరిగిన యుద్ధంలో ఆ పక్షి రెక్కలు తెగిపోయి నేలపై పడిపోయిందని రామాయణం చెబుతుంది. కొన ప్రాణాలతో ఉన్న ఆ పక్షి సీతమ్మ జాడ గురించి రామ లక్ష్మణులకు వివరించి మరణిస్తుంది. జటాయువు ధైర్య ప్రయత్నాలను మరియు సీతమ్మ అపహరణ గురించి విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞత చెప్పడానికి రాముడు తనదైన దైవిక శక్తులతో లేపక్షి అనే పదాలు పలికాడు. అంటే తెలుగులో లేవక్షి, పక్షి. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి అనే నిజమైన ప్రదేశం ఉంది. ఇది జటాయువు పడిపోయిన ప్రదేశం అని చెబుతారు. సీతమ్మను రక్షించడంలో జటాయువు కీలక పాత్ర పోషించడం రామాయణంలో ఎంతో గౌరవించబడుతోంది. ఇది కూడా రామాయణం ఉనికిని చెబుతోంది. శ్రీలంక నుండి అయోధ్యకు ప్రయాణం. విజయదశమి రోజున రాముడు రావణుడిపై విజయం సాధించి సీతను రక్షించిన ఘట్టాన్ని గురించి మనం గుర్తు చేసుకుంటున్నాము. రాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన 21 రోజుల తరువాత జరుపుకునే దీపావళి వేడుకలు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తున్నాయి. ఆసక్తికరంగా గూగుల్ మ్యాప్స్ ప్రకారం శ్రీలంక నుంచి అయోధ్యకు నడిస్తే 21 రోజుల సమయం పడుతుంది. ఇది రామాయణం నిజమని నిరూపిస్తుంది. రామాయణం వాస్తవం కాదా అనే చర్చ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఎన్నో ఆధారాలు రాముడి ఉనికి నిజమని, రామాయణం మనం ఉన్న ఈ నేల మీదే జరిగిందని ఆధారాలతో సహా రుజువు అవుతోంది. ఒక కథను నిజం చేయటానికి ఇన్ని ఆధారాలు సృష్టించడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే రామాయణం సత్యం, రావణ లంక సాక్ష్యం, రాముడు దైవం. జై శ్రీరామ్.